అలాగే ఇప్పుడు మనకి ప్యానల్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో ప్యానల్ డిస్కషన్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్పిరిచువల్ పేరెంటింగ్ అండి. సో మరి ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ స్పిరిచువల్ పేరెంట్సే, ఎందుకంటే మనకి గురువు గారు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ గురువు గారి తర్వాత చాలా మంది ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఒక టీచర్స్ లాగా చెప్పడం, పేరెంట్స్ ని స్పిరిచువల్ గా రెడీ చేయడం అనేది చెప్తూ ఉంటారు. ఎందుకంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది బెస్ట్ పేరెంటింగ్ అండి. అంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డెసిషన్స్ వదిలేయడం, ఇలాంటివి ఎన్నో స్పిరిచువల్ పేరెంటింగ్ లో ఉంటాయి. సో మరి ఇలాంటి స్పిరిచువల్ పేరెంటింగ్ టాపిక్ ని ఈరోజు ఎంచుకున్నారు. సో మరి హోస్ట్ గా దీప్తి గారు, స్పీకర్ గా మహేశ్వరి గారు మరియు కిరణ్ గారు, సురారెడ్డి గారు అండ్ క్యూఎల్యు పవన్ గారు ఈ టాపిక్ మీద మాట్లాడబోతున్నారు. సో మరి వారి గురించి ఇంట్రడక్షన్ దీప్తి గారు చెప్తారు. సో ఓవర్ టు దీప్తి గారు. హలో మాస్టర్స్. సో ఒక మహానుభావులు అన్నారు, ప్రపంచంలో 2 కష్టమైన విషయాలు, ఒకటి ఎన్లైటన్మెంట్ పొందడం, రెండోది పిల్లల్ని పెంచడం. సో పిల్లల్ని పెంచడం అనేది ఛాలెంజింగ్ మాత్రమే కాదు, ఎంతో ముఖ్యమైనటువంటి అంశం కూడా. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏ ఆంక్షలు లేకుండా నిస్వార్థంగా ప్రేమించగలిగేది ఒకరు ఆ పరమాత్ముడైతే, రెండవది వారి తల్లిదండ్రులు. ఆ పిల్లల కోసం వాళ్ళ సర్వస్వాన్ని ధారపోస్తారు, ఎంతో కష్టపడతారు. కానీ అసలు పిల్లలకి కావాల్సింది ఏంటి? మంచి చదువుల్ని ఇప్పించడమా, మంచి ఎడ్యుకేషన్ని అందించడమా, లేదా ఆస్తులు అంతస్తులు అందించడమా, లేదా ఇంకా ఏమైనా ఉందా? రీసెంట్గా పరిశోధనలు జరిగాయండి. ఆ పరిశోధనలో వాళ్ళు తేల్చింది ఏంటి అంటే, ఒక అంతర్జాతీయ సంస్థ భారతీయుల మీద మరియు ఎన్నో దేశాల మీద పరిశోధనలు చేశారు. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది అనేది, దాన్ని MHQ క్వోషంట్ అంటారనమాట. మైండ్ హెల్త్ క్వోషంట్, మానసిక స్థితిని వాళ్ళు పరిశోధించారు. సో అందులో నిర్ధారించింది ఏంటి అంటే, భారతదేశంలో 75,000 మంది యంగ్స్టర్స్ని, అంటే 18 నుంచి 35 సంవత్సరాల వారిని పరిశోధన చేస్తే వారికి వాళ్ళ మానసిక స్థితులు ఎలా ఉన్నాయని అంచనా వేస్తే 100కి 33 మార్కులు వచ్చాయంటండి. ఇదే పరిశోధన భారతదేశంలో ఉన్న 55 వయసు దాటిన వారి మీద చేస్తే వాళ్ళకి 100కి 96 మార్కులు వచ్చాయి. అంటే యువత ఎటువైపు వెళ్తుందండి? మరి ఇది కన్సర్నింగ్, ఇది ఆలోచించాల్సినటువంటి విషయమే కదా. మార్పు ఎక్కడ తీసుకురావాలి? 3 ఇంతలు తక్కువ ఉంది. కాబట్టి ఈ విషయం మీదుగా అవగాహన అనేది చాలా ముఖ్యం. అందుకని ఈరోజు మన అంశం స్పిరిచువల్ పేరెంటింగ్, ఆధ్యాత్మిక పిల్లల పెంపకం. కాబట్టి మనం ఘనంగా మన స్పీకర్స్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. మహేశ్వరి గారు, ఆవిడ PMC డైరెక్టర్ గాను మనందరికీ తెలుసు. కానీ బాల వికాస్ మహేశ్వరి గారిగా మనందరికీ సుపరిచితులు. 2010లో ఆవిడ హెల్త్ న్యూట్రిషన్గా ఇంటర్నేషనల్ కేర్ ఇండియా అనేటువంటి NGOలో పనిచేసి, ఆ తర్వాత పూర్తిగా సేవలోకి ఆ పదవి వదిలేసి పూర్తిగా సేవలోకి వచ్చారు. 30 ఏళ్ళుగా PSSMలో ఉన్నారు. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆవిడ ధ్యానంలోకి వచ్చారు. MSc సైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ, ఆవిడ సైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో MSc కూడా చేశారు. ఎంతోమంది స్టూడెంట్స్కి దక్షిణ ఉత్తర భారతదేశాల్లోనే కాకుండా వేరే దేశాలలో కూడా ఆవిడ ధ్యాన ప్రచారం చేశారు. ఎంతోమంది పేరెంట్స్కి కౌన్సిలింగ్ అందించారు. మహేశ్వరి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ మేడం. తర్వాత కిరణ్ అన్మోల్ శెట్టి గారు, QLU ఆచార్యులు మరియు ట్రస్ట్ సభ్యులు. ఆయనకి కూడా ఎంతో అనుభవ జ్ఞానం ఉంది ఈ విషయంలో. ఎన్నో ఇన్నర్ చైల్డ్ సెషన్స్, స్పిరిచువల్
పేరెంటింగ్ సెషన్స్ ఆయన కండక్ట్ చేశారు. అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఫెసిలిటేటర్ ఆయనకి కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం మిత్రులారా. తర్వాత మనందరికీ పరిచయస్తులు పవన్ కుమార్ గారు. ఆయన 2004లో ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ డాక్టర్ న్యూటన్ కొండవీటి మరియు డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గార్ల ఆధ్వర్యంలో ఎన్నో కోర్సులు చేసి ఆయన ఇన్నర్ చైల్డ్, స్పిరిచువల్ పేరెంటింగ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఇలా అక్కడ ఉన్నట్టు QLU ఆచార్యులుగా అందరికీ సేవలు అందిస్తున్నారు. సో ఆయనని కూడా మనం స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ పవన్ సార్. థ్యాంక్ యూ. అండ్ సూరారెడ్డి గారు మనందరికీ తెలుసు. మనందరికీ ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీ సూరారెడ్డి గారే తెలుసు. కానీ ఆయన దాని వెనకాల ఎంతో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. 2010లో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ధ్యానంలోకి వచ్చారు. 2015లో ఆయనకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పరిచయం అయింది. అక్కడ ఎన్నోసార్లు ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ చేశారు, ఫ్యామిలీ కాన్స్టలేషన్, సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఆయన మీద ఆయన వర్క్ చేసుకొని ఈరోజు మన ముందు ఇంత దృఢంగా నిలబడి ఉన్నారు. సూరారెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. సో ఇక మన ఆధ్యాత్మిక పిల్లల పెంపకం ప్యానెల్ డిస్కషన్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా స్టేజ్ మీద ఆసీనులై ఉన్నటువంటి స్పీకర్స్ అందరికీ ధన్యవాదాలు. ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అంటే ఏంటి? ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకానికి సాధారణ పిల్లల పెంపకానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో వివరించండి కిరణ్ సార్. సో పేరెంటింగ్ అనేది ఎంతో ముఖ్యమైన కార్యము. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటి అని ఒక సైంటిస్ట్ ఉన్నారు, జాన్ బ్రాడ్షా ఆయన పేరు. ఆయన్ని అడగడం జరిగింది. ఆయన గొప్ప మాస్టర్ అండి, అమెరికా దేశంలో ఉంటారు. ఇన్నర్ చైల్డ్ మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆయన ఎన్నో గొప్ప పుస్తకాలు రాశారు. ఆయన్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని పిల్లల్ని పెంచడము అని చెప్పారు. ఇటువంటి బృహత్తరమైన కార్యము, ఒక గొప్ప పని, ఎంతో విలువైన పని, ఎంతో కష్టమైన పని చేయాలి అంటే అది ఎరుకతో చేయాలి కదా. ఎరుక లేకుండా చేయడము, ప్రతి పనిని 2 విధాలుగా చేయొచ్చు. ఎరుకతో చేయొచ్చు, ఎరుక లేకుండా చేయొచ్చు. సో ఎరుకతో పిల్లల్ని పెంచితే అది ఆధ్యాత్మిక పేరెంటింగ్ అవుతుంది. ఎరుక లేకుండా అన్కాన్షియస్గా మన భయాలను అన్నిటినీ పిల్లల మీద రుద్దుతూ పెంచామనుకోండి, అది అన్కాన్షియస్ పేరెంటింగ్ అవుతుంది. సో ఇది ముఖ్యమైన వ్యత్యాసము. ఎరుకతో పిల్లల్ని పెంచడమే ఆధ్యాత్మిక పేరెంటింగ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. పేరెంటింగ్లో కూడా ఎరుక ఉండాలి, పేరెంటింగ్లోనే చాలా ఎరుక ఉండాలి. ఆ విషయాన్ని చాలా బాగా చెప్పారు సార్. మనం పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళని శుభ్రం చేయడం, వాళ్ళని క్లీనింగ్, వాళ్ళ ఫుడ్ ఇవన్నీ చూసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి చదువు చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇది పేరెంటింగ్ అని మనం అనుకుంటాం. ఇవి కాకుండా పిల్లలకి ఏమైనా ప్రాథమిక అవసరాలు ఉంటాయా? ఉంటే అవి ఏంటి? సూరారెడ్డి గారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. వీటితో పాటు పిల్లలకి కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. వాళ్ళను వాళ్ళగా అంగీకరించాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లోకి ఒక కళ్ళు పెట్టి చూసినప్పుడు వాళ్ళను వాళ్ళుగా అంగీకరించే ఒక మిర్రర్ కోసం చూస్తారు, ఒక ప్రతిబింబం కోసం చూస్తారు. పుట్టినప్పుడు మన తల్లిదండ్రుల నుంచి అది అందాలన్నమాట పిల్లలకి. ఇలాగా పిల్లలకి ఎన్నో ప్రాథమిక అవసరాలు ఉంటాయి. మీరు చెప్పినట్టు తిండి, బట్టలు, వీటితో పాటు ఈ ప్రాథమిక అవసరాలు వాళ్ళకి అందినప్పుడే భౌతికంగా తర్వాత మానసికంగా, బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా, ఎమోషనల్గా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. సో నేను న్యూటన్ గారి దగ్గర నేర్చుకున్న ఈ సబ్జెక్ట్లో నాకు ముఖ్యమైన అవసరాలుగా కొన్ని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకు ముఖ్యమైన 5 అవసరాలు. సమయము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ.
అది ఫస్ట్ అవసరం. అంటే మనం పిల్లలతో మనము పుట్టిన తర్వాత వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పట్ల ప్రేమ లేదు అనుకుంటారనమాట. మనం చూడండి, మనం ఏ విషయంలోనైనా సరే మనకి ప్రేమ ఉంది అంటే దానికి సమయం పెడతాం. ఇప్పుడు మనకి ఇంత ధ్యానమహాయజ్ఞానికి వచ్చారు, ఇంత సమయం పెడుతున్నారంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న జ్ఞానం పట్ల అంత ప్రేమ ఉందని అర్థం. అలాగే పిల్లలకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాళ్ళ పట్ల సమయం పెడుతున్నారు తల్లిదండ్రులు అంటే వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. క్వాలిటీ టైం పుట్టిన ప్రతి పిల్లకి, ప్రతి పిల్లవాడికి కూడా ఇది ఒక చాలా గొప్ప అవసరం. అలాగే రెండవది ఏంటంటే ధ్యాస ఈజ్ ఈక్వల్ టు విలువ. వాళ్ళ పట్ల మనం ఎంత ధ్యాస పెట్టి వాళ్ళను మనం పెంచుతామో ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ పట్ల వాళ్ళ స్వీయ విలువ అంత పెంచుకుంటారనమాట. మనం ఫస్ట్లో ఆ తల్లి ద్వారా తండ్రి ద్వారా ఆ మిర్రరింగ్ అనేది ఆ పిల్లవాడిలోకి ఎప్పుడైతే వస్తుందో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళలోకి విలువ వచ్చేస్తుంది. ఇంకా బయట నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మూడోది ఏంటంటే ఆప్యాయత ఈజ్ ఈక్వల్ టు అంగీకారము. అంటే ప్రతి బిడ్డ పట్ల ఎంత ఆప్యాయత మనం చూపిస్తామో వాళ్ళ పట్ల వాళ్ళకి స్వీయ అంగీకారం అంత వచ్చేస్తుంది అనమాట. అంటే ఆప్యాయత అంటే బిడ్డని దగ్గరికి తీసుకోవడము, ప్రేమగా ఆలింగనం చేసుకోవడము, వాళ్ళకి ఆ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పర్శ అనేది ప్రతి బిడ్డకి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సాధారణంగా ఏమనుకుంటామంటే పిల్లలు ఎక్కువగా మనం హత్తుకుని ఉంటే వాళ్ళు డిపెండెన్సీ వచ్చేస్తుందేమో అనుకుంటాం, కానీ కాదు. మొదటి 2 సంవత్సరాలు తల్లి స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బిడ్డకి. అది మూడవది. నాలుగవది ఏంటంటే గైడెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపిటెన్స్. అంటే ప్రతి బిడ్డకి కూడా తన చిన్నప్పుడు తనకి కొంత గైడెన్స్ అనేది అవసరం అనమాట. ఆ మార్గనిర్దేశకత్వం అనేది అవసరము. ఆ మార్గనిర్దేశకత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళలో యోగ్యత అనేది పెరుగుతుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి చిన్నప్పుడు, లేదా నడక నేర్చుకుంటున్నాము. నేర్చుకునేటప్పుడు కొంత మన తల్లి తండ్రి దగ్గర ఉండి అది మనం నేర్చుకునే వరకు ఉండి మనము మనల్ని ముందుకు వదిలితే మనకి నేను ఇది చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అనే భావన కలుగుతుంది. అది మార్గనిర్దేశకత్వం. అది కూడా పిల్లవాడికి అవసరం. ఓకే. అలాగే ఐదవది ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్. అంటే ప్రతి పిల్లవాడికి కూడా ఎంతో కొంత డిసిప్లిన్, అంటే నర్చరింగ్ డిసిప్లిన్ అంటారు, ప్రేమతో కూడిన ఒక డిసిప్లిన్ అంటారు. అది పిల్లవాడిలో ఒక విధమైన క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది. తననుగా పెద్ద అయిన తర్వాత 21 సంవత్సరాలకి తననుగా యూనిక్గా ప్రూవ్ చేసుకునే తనలో తను స్థితమయ్యే ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ 5 అవసరాలు కూడా మిగతా అవసరాలతో పాటు ఈ 5 అవసరాలు కూడా చాలా ముఖ్యమైన అవసరాలు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సూర్యారెడ్డి గారు. ఎందుకంటే ఇవి ప్రాథమిక అవసరాలుగా మనం ఎవరూ గుర్తించము. పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ అందిస్తే సరిపోతుంది, వాళ్ళకి చక్కగా ఆహారం పెడితే సరిపోతుంది అని అనుకుంటాం. ఆహారం ఎంత ముఖ్యమో పిల్లలకి ప్రేమ అంతే ముఖ్యం. వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అంతే ముఖ్యం. వాళ్ళకి మార్గదర్శకత్వాన్ని అందించడం అంతే ముఖ్యం. సో ఇవన్నీ ఎంతో చక్కగా సూర్యారెడ్డి గారు మనకి వివరించారు. సో మహేశ్వరి గారు, మీరు ఇప్పటివరకు చాలామంది పేరెంట్స్ని కౌన్సిల్ చేసి ఉన్నారు. సో వాళ్ళు రకరకాల ప్రశ్నలతో వస్తుంటారు. వాటిలో ఇది ఒకటి అయి ఉండొచ్చు. పిల్లలు కొంతమంది చాలా మొండిగా ఉంటారు, అస్సలు మాట వినరు, గోల చేస్తుంటారు, హైపర్ యాక్టివిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే 4 తన్ని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళతో? ఇది మనందరం కూడా మన చిన్నప్పుడు ఫేస్ చేసిందే. సో అధికారం ఉంది కాబట్టి మనం గొడవ చేసినప్పుడు లేకపోతే ఏదైనా మారం చేసినప్పుడు ఒక సహనం ఉన్నంత వరకు చేసి తర్వాత మనకి 2 దెబ్బలేసి పక్కన కూర్చోబెట్టాలి. అప్పుడు మన పేరెంట్స్కి తెలిసిన డిసిప్లిన్. అయితే మనం ఇందాక ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు వారు. పిల్లలు తమని యాక్సెప్టెన్స్ కోసం ఒక మిర్రర్, ఒక ప్రతిబింబం కోసం చూస్తారు అని. ఏదైతే మొండితనము వాళ్ళలో కొన్ని బిహేవియర్స్ అనుకున్నామో అది ఒక స్పాంజ్ ఎలా అయితే ఒక నీటి దగ్గర పెట్టినా ఏదన్నా ఒక కాఫీ ఒలిగిపోయిన ఎలా అయితే పీల్చుకుంటుందో పిల్లలు ఏది చూసినా పాజిటివ్ ఆర్ నెగిటివ్
దాన్ని జాగ్రత్తగా ఇమిటేట్ చేసి నేర్చుకుంటారు. సో తల్లిదండ్రుల్లో ఆ మొండితనము, ఆ ఇంట్లో ప్రవర్తించిన వ్యక్తుల్లో కానీ స్కూల్ వాళ్ళ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అలాగే హైపర్ యాక్టివ్ అని ఈ మధ్యన మన అందరూ ఒక వర్డ్ వాడి ఇంకా ADHD, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని కూడా ఒక డిజార్డర్గా కూడా పరిగణిస్తున్నాం. కానీ మనం స్పిరిచువల్గా చాలా నేర్చుకున్న తర్వాత, ఎరుకు తెచ్చుకున్న తర్వాత మనకు తెలుసుకున్నది ఏంటి అంటే ప్రతి పిల్లవాడికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. సో ఎవరికైతే ఆ శక్తి పాఠవ్యాలు ఎక్కువ ఉంటాయో దాన్ని మనం పాజిటివ్గా ఛానలైజ్ చేయనప్పుడు వాళ్ళు వేరే రకంగా దాన్ని మనకి ప్రదర్శిస్తూ ఉంటారు. మనం దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. యాక్చువల్గా వాళ్ళ ఎనర్జీని మనం సరిగా ఛానలైజ్ చేయట్లేదు. వాళ్ళకి నేర్పించాల్సిన ఎక్కువ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, మంచి మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఇలా వాళ్ళకి వాళ్ళ శక్తికి సరిపడా పనిని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ తృష్ణ, ఆ క్రియేటివిటీ, దాన్ని మనం ఎప్పుడైతే ఛానలైజ్ చేస్తామో హైపర్ యాక్టివ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ప్రతిదానికి నువ్వు సూపర్ అన్నట్టుగా మనం ఎక్కువ ఇది చేస్తూ కూడా అది రైట్ బిహేవియర్ ఏమోనని నేర్చుకొని కూడా అట్లా ప్రదర్శిస్తారు. సో ఇక్కడ పేరెంట్సే అది బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఆ ఎనర్జీని వాళ్ళు ఏదన్నా బాగా అటు ఇటు చేస్తూ ఉన్నారంటే ఎక్కువ యాక్టివిటీలో పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఎనర్జీని మ్యాచ్ చేసే యాక్టివిటీస్ మనం క్రియేట్ చేసి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు అత్యంత అద్భుతంగా ఆ ఎనర్జీని పాజిటివ్గా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మొండితనంతో మనం వాళ్ళని కొట్టి 2 దెబ్బలేసి పక్కన కూర్చోబెట్టొచ్చా అంటే మనకు అప్పుడు పవర్ ఉంది. వాళ్ళకన్నా పెద్దవాళ్ళం కాబట్టి నటిస్తారు, భయపడినట్టుగా తగ్గినట్టుగా నటించి దాన్ని అన్నిటినీ ఆ లోపల వాళ్ళు ఆ రిజెక్షన్గా ఫీల్ అయ్యి రేపు వాళ్ళు కొంచెం ఒక ప్యూబర్టీకో ఒక టీనేజ్కో వచ్చినాక రెబెల్గా కనిపిస్తారు. అప్పుడు మనం మా పిల్లాడు బాగానే ఉండేవాడండి, సన్నగా రెబెల్ అయ్యారని మనం చిన్నప్పుడు భయపెట్టి మన అధికారంతో వాళ్ళకన్నీ మనం అదిమి పెట్టామన్నమాట. సో అందుకని దండన ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఒక బిహేవియర్ వేరేగా ఉంది అంటే మనతో ఏదో కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది విని మనము వాళ్ళకి సరిగ్గా గైడ్ చేయాలి తప్ప దండించడం అనేది టెంపరీగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది కానీ పర్మనెంట్గా మనం వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఈ హైపర్ యాక్టివిటీ ఎందుకు అవుతుంది పిల్లల్లో అనేది చాలా క్లియర్గా వివరించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ మనం ఇవ్వాలి, దండన అనేది తప్పు అనేది చాలా చక్కగా చెప్పారు మేడం. సో మేడం చెప్పిన పాయింట్లోనే ఒకటి, అధికారం, ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాం. సో పవన్ కుమార్ గారు, మనకి జనరల్గా చూస్తూ ఉంటాం పిల్లలు పుట్టగానే అది ఒక గర్వకారణమైనటువంటి విషయం, నా రక్తం పుట్టారు లేదా నా వారసత్వాన్ని ముందుకు కొనసాగించడానికి వారసుడు వచ్చాడు అని వాళ్ళు మన సొత్తుగా భావిస్తాం. పిల్లలు నా సొంతం. ఈ భావంతో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ యొక్క అభిరుచుల్ని కానీ పట్టించుకోకుండా వారి తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశలను పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. నేను డాక్టర్ కావాలనుకున్నాను, కాలేకపోయాను, నువ్వన్నా డాక్టర్ అవు నాయనా, ఇలా. సో అక్కడ ఇండివిజువాలిటీ, పిల్లలకి ఇండివిజువాలిటీ ఉంటుందా, వారికి ఆ ఇండివిజువాలిటీ ఎంత ముఖ్యమో ఈ అధికారం చెలాయించడం వల్ల పిల్లలకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది వివరించండి. చాలా చక్కటి క్వశ్చన్. ఎందుకు ఆ పని చేస్తారంటే లోపల ఏది ఉందో అది ఇస్తారు బయటకు ఎప్పుడు కూడా. సో అందుకనే మనం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలి, అంతరశుద్ధి చాలా ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేసి చెప్తాం అన్నమాట. నా ఉద్దేశం ప్రకారం పేరెంటింగ్ అన్నది పిల్లలు కండిన తర్వాత కాదు, వాళ్ళిద్దరూ కలవడానికి మునుపు వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఒక రైట్ పర్సన్ లైఫ్లోకి వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక రైట్ పర్సన్ని రైట్ వేలో ఇన్వైట్ చేయగలుగుతారు వాళ్ళ గర్భంలోకి, వాళ్ళ కుటుంబంలోకి. అప్పుడు ఒక ఎరుక ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మన ద్వారా వస్తున్నారు, వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు మన సొత్తు కాదనేది ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, వాళ్ళు ఒక పర్పస్తో ఈ భూమి మీదకి వస్తున్నారు అనే ఒక అవగాహన ఉన్న రోజున అలాంటి పని చేయలేరు అనమాట. సో అలా కాకుండా మామూలుగా బయట ప్రపంచంలో చూస్తూ ఉంటాం కదా, ఎందుకు అలా అవుతుంది అంటే వాళ్ళకంటే ముందు పేరెంట్స్ అలా చేశారు, వీళ్ళు అలా రిపీట్ చేస్తారనమాట. ఒక అన్కాన్షియస్ వేలో వాళ్ళు ఏదైతే పొందారో అది తిరిగిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఎవరైనా పిల్లలు కనాలి అంటే
ఈవెన్ పెళ్లి చేసుకోవాలంటే కూడా ముందు వాళ్ళ లోపల ఆ అంతర శుద్ధి జరగాలి, వాళ్ళ లోపల ఉన్న పెయిన్ అంతా రిలీజ్ అవ్వాలి, వాళ్ళ లోపల ఉన్న కోపం అంతా రిలీజ్ అవ్వాలి, వాళ్ళ లోపల ఏవైతే ఉండిపోయాయో లోపాలు కావచ్చు, ఇది నేను చేయలేకపోయానని ఒక ఫీలింగ్, ఆ మిస్సింగ్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ ప్రణాళికకు వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళ మీద వర్క్ చేసుకున్నప్పుడు అప్పుడు చక్కగా వాళ్ళ పిల్లలకి గైడ్ చేయగలుగుతారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవడం పర్మనెంట్ సొల్యూషన్. మిగతాటి పైపైన అవుతాయి, ఏం చేసినా పైపైన సొల్యూషన్స్ అవుతాయి. డీపర్ సొల్యూషన్ కావాలి అని అంటే రైట్ కపుల్స్ కావాలి, రైట్ పేరెంటింగ్ కావాలి. ఈవెన్ గర్భ సంస్కార గర్భం నుంచే అది స్టార్ట్ అవ్వాలి. పేరెంటింగ్ ఎప్పుడు గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 9 months ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు అనమాట. ఎస్, అప్పుడు ఆ ఎరుకతో ఉన్న పేరెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి అవ్వవు. ఖలీల్ జిబ్రాన్ గారు చెప్తూ ఉంటారు అనమాట, నాకు చాలా ఫేవరెట్ కొటేషన్ అది. మీ పిల్లలు మీ ద్వారా వచ్చారు అంతే, మీ నుంచి రాలేదని అంటారు. మన ద్వారా వచ్చారు వాళ్ళు, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. చాలా ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఆయన మెన్షన్ చేశారు. మనం అనుకుంటాం పిల్లలు పుట్టిన తర్వాత పెంపకం మొదలవుతుంది అని. కాదండి, పిల్లల్ని కన్నే ముందు మనల్ని మనం వర్క్ చేసుకొని మన ట్రాన్స్జనరేషనల్ థింగ్స్ని, అంటే మనం లోపల ఉన్నటువంటి బ్లాక్స్ని, భావోద్వేగాల్ని పిల్లల మీద రుద్దకుండా మన మీద మనం వర్క్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అనేది చేయగలం అనేటువంటి పాయింట్ని ఎంతో చక్కగా ఆయన వివరించారు. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మీరు ప్యానల్ని చూసినట్టయితే మీరు ఒక విషయం గమనించే ఉంటారు. 3 మగవాళ్ళు ఉన్నారు, 1 మాత్రమే శ్రీమూర్తి ఉన్నారు. సో ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అనగానే మీరు ఊహించి ఉంటారు ఇది ఆడవాళ్ళ పని. కాబట్టి ఆడవాళ్ళు తల్లికి బిడ్డకి కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే మనది పురుష ఆధిపత్య గృహస్థు విధానం కాబట్టి తండ్రి సంపాదించడం పోషించడం అయితే తల్లి బిడ్డల్ని సాకడం. అలాంటప్పుడు మన ప్యానెల్లో 3 మగవాళ్ళు ఎందుకున్నారు అంటే ఈ విధానం మారాలి కాబట్టి. సో కిరణ్ గారు అబ్జర్వ్ చేయలేదు, మీరు చక్కగా అబ్జర్వ్ చేశారు. థ్యాంక్ యూ. కిరణ్ గారు, పిల్లల పెంపకంలో ఒక తండ్రి పాత్ర ఏంటి వివరించండి. తండ్రి పాత్ర ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తల్లి తండ్రి ఇద్దరి పాత్ర సమానంగా ఉంటుంది. ఒక ఆత్మ తల్లిదండ్రుల్ని ఎంచుకొని వస్తుంది. ఏ తల్లికి ఏ తండ్రికి పుట్టాలి అనేది తల్లిదండ్రులు ఎంచుకోరు, ఆత్మ బిడ్డ ఎంచుకొని వస్తుంది. ఎవరు తండ్రిగా కావాలి, ఎవరు తల్లిగా కావాలి అని. తండ్రి నుంచి కొన్ని అవసరాలు ఉంటాయి బిడ్డకి, తల్లి నుంచి కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకి తల్లి నుంచి టచ్ కోరుకుంటారు. ఓ బిడ్డ పుట్టగానే ఫస్ట్ 1 hour గోల్డెన్ అవర్ అన్నమాట. తల్లితో స్పర్శ ఉండాలి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి ఆ బిడ్డకి, ఆ పసికందుకి. లేకపోతే వాళ్ళకి ఎన్నో అనర్థాలు పెద్ద అయిన తర్వాత అవి ఇల్నెస్గా పరిణమిస్తాయి, లోన్లీనెస్గా పరిణమిస్తుంది, డిప్రెషన్గా పరిణమిస్తుంది. అలానే తండ్రి పాత్ర కూడా ఎంతో ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కడుపులో 4 నెలలు పసికందు పెరుగుతూ ఉన్న పసికందుకి ఎంత అవేర్నెస్ ఉంటుందంటే తండ్రి ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు ఆ విషయం వాళ్ళకి ఆ బిడ్డకి తెలుస్తుందంట, నా తండ్రి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాడు అని చెప్పి. సో తండ్రి కోసం కూడా అంతగా వాళ్ళు పరితపిస్తారు. సో తండ్రి ఆ బిడ్డని ఎప్పుడు కడుపులో ఉన్న బిడ్డని టచ్ చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. నేను నిన్ను వెల్కమ్ చేస్తున్నాను, నిన్ను కావాలని కోరుకుంటున్నాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము, నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాను అని తండ్రి చెప్పాలి. అలాగే పుట్టిన తర్వాత కూడా తండ్రి పాత్ర ముఖ్యంగా అబ్బాయి మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట. అబ్బాయిని పెంచేటప్పుడు అబ్బాయి ఒక రోల్ మోడల్ని తండ్రిలో చూస్తాడు. మొదటి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వరకు ప్రతి పిల్లవాడు తల్లి దగ్గరే ఎక్కువ పెరుగుతాడు. తర్వాత నుంచి అబ్బాయి తల్లికి దూరమై తండ్రికి దగ్గర అవ్వాలి. అప్పుడు మాత్రమే తను ఒక కంప్లీట్ అడల్ట్, కంప్లీట్ మ్యాన్గా అవ్వగలుగుతాడు అన్నమాట. సో తల్లి అంతర ప్రపంచానికి చెందినది,
తండ్రి బాహ్య ప్రపంచానికి చెందినవాడు. మన అంతరంగంలో ఎలా ఉండాలి అనేది తల్లి నేర్పిస్తుంది, బాహ్య ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది తండ్రి నేర్పిస్తాడు. తండ్రి ప్రేమను ఎవరైనా చక్కగా తీసుకున్నారనుకోండి చిన్నప్పుడు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ ఈక్వల్స్ టు ఫాదర్స్ లవ్, అవుటర్ సక్సెస్. అలానే తల్లి ప్రేమను చక్కగా తీసుకుంటే వాళ్ళు ఇన్నర్ వరల్డ్లో చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇది తల్లి తండ్రి ఎంతో బాధ్యతతో చేసే పనులు మాట. ఒక పిల్లవాడిని పెంచడము, ఒక బిడ్డని పెంచడము అంటే ఒక బృహత్తరమైన బాధ్యత తల్లికి తండ్రికి. ఎందుకంటే పునాదిని నిర్మిస్తున్నారు. ఒక గొప్ప భవంతి కట్టాలనుకోండి, పునాది ముందు చాలా ముఖ్యము. పునాది లేకపోతే భవంతి నిలబడదు. సో ఫస్ట్ 18 years గొప్ప పునాది, అందులో ఫస్ట్ 7 years చాలా క్రిటికల్, అందులో ఫస్ట్ 2 years ఇంకా క్రిటికల్. సో పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉంది మాట. మనము ఎటువంటి గాయాలతో అయితే పెరిగామో ఆ గాయాలనే పిల్లలు మనకి చూపిస్తారు. పిల్లలతో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఓకే, ముఖ్యంగా మాకు దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వస్తారు, మా పిల్లలతో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి చాలా, అవి కూడా మిర్రర్స్ మాత్రమే మొదటి 18 years వరకు. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ మేము చూసాము. ఆ పేరెంట్స్కి మేము కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని మాకు పంపిస్తారు, పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చింది, నయం చేయండి, వాళ్ళకి హీలింగ్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళని మార్చండి అని చెప్పి మేము ఏం చేస్తామంటే పిల్లల్ని బయటకు పంపించి పేరెంట్స్ని లోపలికి తీసుకొస్తాం. ఓకే, వాళ్ళకి అవసరం కాదు, మీకు అవసరం. హీలింగ్ మీకు అవసరం, కౌన్సిలింగ్ మీకు అవసరం, థెరపీ మీకు అవసరం. మీలో ఏ గాయాల్ని వారు ప్రతిబింబిస్తున్నారో మీరు లోతుగా చూసుకోవాలి. సో ఇలా ఎప్పుడైతే వాళ్ళు చూసుకుంటారో అప్పుడు వాళ్ళు పిల్లవాళ్ళలో చక్కగా మార్పు కనిపిస్తుంది. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, వాళ్ళ డిప్రెషన్ తగ్గుతుంది, వాళ్ళ యాంగ్జైటీ తగ్గుతుంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం మేము. కనుక మీకు ఎప్పుడైనా పిల్లలతో ప్రాబ్లం వస్తే ముందు మీరు ప్రశ్నించుకోవాలి, ఓకే, నేను ఇందులో నేర్చుకోవాల్సింది ఏముంది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం చూస్తూ ఉంటాము సార్, ఆ పాయింట్ని చాలా చక్కగా వివరించారు. తండ్రి చాలా గాంభీర్యంగా ఉంటారు వాళ్ళు, కానీ సార్ చెప్పారు తల్లికి తండ్రికి సమాన బాధ్యత ఉంది. తండ్రి కూడా వారి 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 పిల్లల అవసరాలని తీర్చాలి. ఒక పిల్లవాడు తన జీవితంలో బాహ్యపరంగాను అంతర్పరంగాను సమతుల్యతను సాధించాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరిది సమాన పాత్ర ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మహేశ్వరి మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం పోటీ ప్రపంచంలో ఉన్నాం, నెలకు ఒక ఎగ్జామ్లు అవుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవాలు మాట్లాడుకుంటే నేను కూడా నా ఇంటర్ 2 సంవత్సరాలు ఎంత చదివాను అంటే తర్వాత కొన్ని నెలల వరకు నాకు చదవాలి అనిపించలేదు. సో ఈ పోటీ ప్రపంచం ఒక ఎత్తు అయితే తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఒక ఎత్తు. వారి ఎక్స్పెక్టేషన్స్ వల్ల పిల్లలు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి పిల్లలతో? ఎస్ మేడం, ఇప్పుడు మార్చ్ ఎగ్జామ్ సీజన్, చాలామంది పేరెంట్స్ వస్తున్నారు అన్నప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్. పిల్లలు ఒకసారి పరీక్ష రాస్తే పేరెంట్స్ 3 నెలల ముందు నుంచి పరీక్ష మెంటల్గా రాస్తూనే ఉంటారు. 10th వచ్చాడు, బోర్డ్ ఎగ్జామ్స్, +2, అంటే ఏదైతే సహజంగా ఒక పిల్లవాడు చక్కగా తన డ్యూటీయే ఆడుకోవడం, చదువుకోవడం, శుభ్రంగా తినడం, తనలో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టడం. కానీ ఎప్పుడైతే పేరెంట్స్ ఒక బోర్డ్ ఎగ్జామ్స్ని భూతంగా చూపించడం, కంపేర్ చేయడము, పర్టికులర్గా ఇది నువ్వు బాగా చదవాలి, లేదంటే నువ్వు అవ్వవేమో, నువ్వు అనుకున్నది సాధించవేమో అనే రకంగా ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడు ముందు వాళ్ళు ఎక్కువ ఒత్తిడి గురవడం మొదలు పెడతారు. సో ఒక 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ చదివినట్టుగానే ఒక 10th క్లాస్ కూడా అన్నంత ఈజీగా ఎప్పుడైతే పేరెంట్స్ ఒత్తిడి చేయకుండా ఉంటారో ఆ పిల్లలు చాలా చక్కగా చదువుతారు.
వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా 10th క్లాస్ ఒక భూతంగా కనిపించదు, చాలా సహజంగా తీసుకుంటారు. ఎందుకంటే నాలెడ్జ్ కూడా పెరిగింది, వాళ్ళ ఏజ్ కూడా పెరిగింది, ఆ రకంగా వాళ్ళు హాయిగా పెర్ఫామ్ చేయగలరు. సో పేరెంట్స్ ఏంటి, అక్కడ బయట ఉన్న ప్రపంచము, ర్యాంకింగ్ సిస్టమ్, మార్క్స్, అందుకనే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఒత్తిడి ఉండకూడదు అని చెప్పి ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉండకూడదు, గ్రేడింగ్ సిస్టమ్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో పేరెంట్స్, ఇందాక కిరణ్ సార్ చెప్పారు, పేరెంటింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎరుక, ముందు తనని తను తెలుసుకొని ఏదైతే మనం అండర్గో అయ్యామో, మన పేరెంట్స్ తెలియకుండానే మనతో చేశారో, అట్లీస్ట్ మనం మన పిల్లలతో అది రిపీట్ చేయకూడదు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్ చక్కగా మంచిగా వాళ్ళకి మనము మంచి జ్యూస్లు ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము, క్వాలిటీ టైం ఇవ్వడము, వాళ్ళకి ఒకవేళ నిద్ర వస్తుందంటే ఆ పవర్ నాప్ ఇవ్వడము. 2 గంటలు 3 గంటలు మనకు భయపడి చదివినా వాళ్ళు ఆ రిసెప్టివిటీ ఉండదు. ఒక 45 మినిట్స్ అక్కడ మనకి, మన పీరియడ్స్ చూసుకోండి, క్లాస్ రూమ్లో ఒక 40 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే మన అటెన్షన్ స్పాన్ ఫుల్గా అంతసేపు ఉంటుంది, తర్వాత అంతా అబోవ్ హెడ్లా ఉంటుంది. సో పిల్లలకు కూడా ఎగ్జామ్స్ టైంలోని మనం ఆ గ్యాప్ ఇవ్వడం, వాళ్ళకి బయటకు తీసుకెళ్ళడం, నేచర్లో వాళ్ళతో కొంతసేపు గడపడం, ఏదైనా వాటర్ బాడీకి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఒత్తిడి లేకుండా వాళ్ళు చాలా సహజంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా పోల్చడం అనేది ఇక్కడ చేయకూడదు. పక్క పిల్లలతో కానీ, వాళ్ళు ముందుగా ఒక సిబ్లింగ్ ఉన్నాడు అనుకో, మీ అన్నయ్యకి ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఇంత మార్క్స్ నీకు అంతకు మించి ఎక్కువ రావాలి అన్నప్పుడు వాళ్ళలో ఒక స్ట్రెస్ని మనకు తెలియకుండానే బిల్డ్ చేస్తాం. సో ఆ చైల్డ్ది అందులో మార్క్స్లో గొప్ప అయి ఉండొచ్చు, ఈ చైల్డ్లో ఇంకేదో క్రియేటివిటీ ఉండొచ్చు. సో ఆ కంపారిజన్ అనేది లేకుండా వాళ్ళని వాళ్ళగా చదువుకొనిస్తూ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఒక స్టేజ్ సెట్టర్లా ఎప్పుడైతే ఉంటారో ఒత్తిడి అనేది అక్కడ వాళ్ళకు ఉండదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో పిల్లలకి మనమే రోల్ మోడల్స్, తల్లిదండ్రులే రోల్ మోడల్స్. పిల్లలకి తల్లిదండ్రులు ప్రపంచాన్ని ఎలా చూపిస్తే వారు అలా చూస్తారు అనేటువంటి విషయాన్ని మనకి మహేశ్వరి గారు చాలా క్లియర్గా వివరించారు. వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు అంటే కారణం మనం ఒత్తిడికి గురి చేస్తున్నాం. వాళ్ళు 6th 7th ఉన్నప్పుడు ఎంత హాయిగా చదువుకున్నారో, వాళ్ళు 10th ఇంటర్మీడియట్లో కూడా అంతే హాయిగా చదువుకొనిస్తే వాళ్ళు అంతే బాగా పర్ఫామ్ చేస్తారు. సో థ్యాంక్ యూ మహేశ్వరి గారు. కంపారిజన్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి, ఈ పోల్చడం అనేది పెనుభూతం అండి. ప్రతి చైల్డ్ స్పెషల్, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక పిల్లవాడిని వాళ్ళ సోదరులతో, అన్నలతోని, తమ్ముళ్ళతోని, అక్కలతోని పోలుస్తుంటాం, లేదా బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలతో పోలుస్తుంటాం, లేదా వాళ్ళ క్లాస్లో ఉన్న విద్యార్థులతో పోలుస్తుంటాం. ఇలా పోల్చడం వల్ల ఇంకా ఆ పిల్లల జీవితం మొత్తంలోనూ ఎటువంటి నకారాత్మకమైనటువంటి ప్రభావాలు పడే అవకాశం ఉంది. సూర్యారెడ్డి గారు వివరించండి. మనకి ఈ పోల్చడం అనేది ఎన్నో తరాల నుంచి వచ్చేస్తుంది. నా లైఫ్లో కూడా నేను ఎక్కువ కంపారిజన్ అనేది నేను చిన్నప్పటి నుంచి నా తోటి స్టూడెంట్స్ తోటి ఎక్కువ చేసుకునేవాడిని అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు నాకన్నా బెటర్ అవుతారేమో, వాళ్ళని ఇంకా నాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళని నేను ఎలాగ రీచ్ అవ్వాలి, లేకపోతే నాకన్నా కింద ఉన్న వాళ్ళు నా స్టేజ్కి వచ్చేస్తారు, ఇలా కంపారిజన్ ఎక్కువ చేసుకునేవాడిని అనమాట. నాలో చిన్నప్పుడు పడిన గాయాలు నన్ను అలా కంపేర్ చేసేలాగా కంపారిజన్ ఆ మైండ్ సెట్ అనేది తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నేను డిప్రెషన్ కూడా వెళ్ళడం జరిగింది టీనేజ్లో. అయితే ఎప్పుడైతే నేను ఈ మెడిటేషన్ పాత్లోకి వచ్చానో, మరీ ముఖ్యంగా న్యూటన్ గారిని కలిసి ఇన్నర్ చైల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది చేశానో, నా లోపల ఉన్న ఆ వెలితిని నేను మార్చుకుని నా యూనిక్నెస్ని నేను గుర్తించగలిగాను అనమాట. ఇందాక చెప్పాను కదండి, ప్రతి చైల్డ్ కూడా వాళ్ళ యూనిక్నెస్ని గుర్తించే ఒక ప్రతిబింబం కోసం చూస్తారనమాట పుట్టిన తర్వాత. ఆ యూనిక్నెస్ గుర్తించే ప్రతిబింబం ఎప్పుడైతే వాళ్ళు దొరకలేదో వాళ్ళ ఎసెన్స్ను వాళ్ళు కోల్పోయి బయట వస్తువులతోటో లేకపోతే బయట వాళ్ళతోటో కంపేర్ చేసుకుని వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారనమాట. సో అది ఏం చేస్తుంది కంపారిజన్ అంటే, మనలో ఉన్న ఆ సహజత్వాన్ని, మనలో ఉన్న ఆ యొక్క యునీక్నెస్ని చంపేసి మనలో ఎన్నో నెగిటివ్ మానసికంగా కానీ లేకపోతే డిసీజెస్ కానీ ఎన్నో మనకి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ మన లైఫ్లో తీసుకొస్తుంది అనమాట. ఉదాహరణకి ప్రతి పిల్లవాడిలోనూ కూడా అద్భుతమైన యునిక్ క్వాలిటీస్ ఉంటాయి.
అది మనం గుర్తించాలి. దానికి ఎంతో పేషెన్స్ కావాలి, దానికి ఎంతో సమయం పెట్టాలి. అందుకే ఇందాక మనం అవసరాల గురించి చెప్పుకున్నాం. మనకి సచిన్ టెండూల్కర్ని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కనుక వేరే వాళ్ళు ఆ చదువు బాగా వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి క్రికెట్లో ఒక గొప్ప కోహినూర్ వజ్రం మిస్ అయ్యేవాళ్ళం. అలాగే ఒక రోజా పువ్వుకి ఒక మల్లె పువ్వుకి కంపారిజన్ మనం చేయలేం. దేని ప్రత్యేకత అదే. కాబట్టి ప్రతి పిల్లవాడిని కూడా, ప్రతి పాపని కూడా మనం వాళ్ళని ఉన్నట్లుగా అంగీకరించడం అనేది వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు సురారెడ్డి సార్. ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన ఒక గొప్ప సైంటిస్ట్ గానే తెలుసు. ఆయన అద్భుతమైన ఫిలసాఫర్, ఒక గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఏమంటారంటే, ఒక పక్షిని ఈదే గుణం మీద మనము చూసినప్పుడు దాన్ని బెటర్గా మనం దానిలో ఉన్న గుణాన్ని మనం గుర్తించిన వాళ్ళు అవుతాం. ఒక పక్షిని ఎగిరే గుణం మీద మనం జడ్జి చేసామనుకోండి, కంపేర్ చేసామనుకోండి, ఆ పక్షి ఎప్పటికీ ఎగరలేదు. పైగా తను ఉన్న ఈదే గుణాన్ని కూడా తను తక్కువగా అనుకునే ఉండొచ్చు. ఒక చేప ఎప్పటికీ ఎగరలేదు, దాన్ని మనం ఎగిరే గుణం మీద జడ్జి చేయలేం. అలాగే కంపారిజన్, ఆ పిల్లవాడితో కంపేర్ చేయాలి. గత ఎగ్జామ్స్లో ఒక 40% వచ్చింది అంటే నువ్వు ఒక 60%కి రీచ్ అయ్యావు అనేదాన్ని ఆ 20% నువ్వు సాధించావు అని అన్నప్పుడు మిగతా 40% తనకు చాలా సునాయాసంగా చేరుకోగలుగుతాడు. అదే పక్క ఒక 100% వచ్చిన చైల్డ్తో మనం పోల్చినప్పుడు తన సెల్ఫ్ వర్త్ని చాలా లోగా ఫీల్ అవుతాడు. తనలో ఉన్న ఆ 20% మార్పుని మనం ఏదైతే కంపేర్ చేసి నువ్వు 40 నుంచి 60%కి వచ్చావు అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా తీసుకొని ఎదగడానికి ఉంటుంది. సో కంపారిజను వాళ్ళతోనే, నిన్నటికన్నా ఈ రోజు నువ్వు చాలా బెటర్ అయ్యావు, ఒక 6 months బిఫోర్కి ఇప్పటికి నీలో చాలా మార్పు ఉంది అని ప్రగతి వాళ్ళతో పోల్చినప్పుడు చాలా అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు. థ్యాంక్ యూ సూరారెడ్డి గారు అండ్ మహేశ్వరి గారు. ఎస్ సార్. పేరెంట్స్ ఎందుకు కంపేర్ చేస్తున్నారు అని మనం ఆలోచించి చూస్తే, కంపారిజన్ అనేది ఎప్పుడు ఫియర్ బేస్డ్. పేరెంట్స్కి లోతుగా భయం ఉంటుందన్నమాట. నా పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడా అవడా? ఈ భయం వలన ఏదో విధంగా వాడిని ప్రయోజకుడిని చేయాలి అంటే కంపేర్ చేస్తే వాడు ఇంకా బెటర్ అవుతాడు, ఒక కొలమానం ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తారు. సో లోతుగా పేరెంట్స్ యొక్క ఫియర్ వలన వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ జరుగుతుందో అక్కడ ట్రస్ట్ అనేది ఉండదు. పిల్లవాడిని మనము నమ్మాలి. ఒక పిల్లవాడు ఒక విత్తనం లాంటివాడు. ఆ విత్తనంలో సారం అంతా ఉంటుంది. ఆ సారానికి అనుగుణంగానే మొక్క అనేది వస్తుంది. మనం మొక్కను తయారు చేయం, విత్తనంలోంచి మొక్క అదే పుడుతుంది. విత్తనంలో ఆ మొక్కకు సంబంధించిన విజ్డమ్ అంతా ఉంది, బ్లూ ప్రింట్ అంతా ఉంది. అలానే ప్రతి బిడ్డలోని ఒక బ్లూ ప్రింట్ ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ పర్పస్ని, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇది పేరెంట్స్ అవేర్గా లేకపోతే దాన్ని గుర్తించలేరు. అవేర్గా ఉండే పేరెంట్స్, కాన్షియస్గా ఉండే పేరెంట్స్, మెడిటేటర్స్ అయిన పేరెంట్స్ ఖచ్చితంగా అది గుర్తించగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఫియర్ అనే దాన్ని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయరు అన్నమాట. ట్రస్ట్ అనేది వస్తుంది. జాన్ హోల్ట్ అనే ఒక గొప్ప ఎడ్యుకేషనిస్ట్, ఆయన ఏం చెప్పారంటే, పిల్లల్ని పేరెంట్స్ ట్రస్ట్ చేయలేరు, చాలా కష్టమైన పని. ఎందుకు అంటే పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కనుక. ఎప్పుడైతే మనల్ని మనం ట్రస్ట్ చేస్తామో, మనల్ని మనం నమ్ముతామో, మనపై మనకి విశ్వాసం ఉంటుందో అప్పుడే పిల్లల్ని నమ్మగలుగుతాము అని చెప్పారు. సో అందుకనే పేరెంటింగ్ అనేది అంతర్శుద్ధి అని పవన్ గారు చెప్పారు. పేరెంటింగ్ అనేది ఒక స్పిరిచువల్ ప్రాసెస్, అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. మనల్ని మనం ఎప్పుడు శుద్ధి చేసుకునే విధంగా చేస్తుంది, మనల్ని తీర్చిదిద్దుతుంది. పిల్లల ద్వారా మనమే తీర్చిదిద్దబడతాము పేరెంటింగ్ ద్వారా. థ్యాంక్ యూ సార్. మొత్తం సూరారెడ్డి గారు, మహేశ్వరి గారు మరియు కిరణ్ గారు కంపారిజన్ మీద ఎంతో చక్కటి విషయాలను మనకి తెలియజేశారు. ఆ ఎసెన్స్, వాళ్ళ సారం వాళ్ళలోనే ఉంది. ఒక మొక్కకి మనం నీళ్లు వేసి ఎలా అయితే పెంచుతామో, మనం ఆ సపోర్ట్ ఇస్తే చాలు, వాళ్ళే ఎంతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. సో మీరు చాలా చక్కగా ఆ విషయాన్ని వివరించారు. ఇక నుండి దయచేసి ఎవ్వరూ మీ పిల్లల్ని వేరే ఎవ్వరితోనూ పోల్చొద్దు. ఇంట్లో ఉన్న అక్క తమ్ములతో కూడా పోల్చకండి. ఎవరిది ప్రత్యేకత వారిదే.
థ్యాంక్ యూ సో మచ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ పవన్ గారు. పిల్లల్ని పెంచడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది తల్లిదండ్రులకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది అని నేను నమ్ముతాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కంప్లీట్ ట్రూత్, నాట్ లిటిల్ బిట్ ట్రూత్. ఇట్స్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. నేను ఒక డాక్టర్ జయేష్ అని ఒక హోమియోపాత్ ఉంటారు, ఆయన ఇంటర్నేషనల్లీ ఫేమస్ హోమియోపాత్ అనమాట. మనకు QLU కూడా వస్తుంటారు, వన్ ఆఫ్ ద ట్రైనర్ మనకు అక్కడ. సో ఆయన దగ్గరికి చాలామంది ఎంటైర్ వరల్డ్ వైడ్ నుంచి వచ్చి కౌన్సిలింగ్స్ తీసుకుంటుంటారు. ఆయన దగ్గర ఒకసారి ఒక 70 years ఉన్న ఒక లేడీ వచ్చి కౌన్సిలింగ్కి వచ్చారనమాట. ఇది ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను. సో ఇది హెల్ప్ అవుతుందని షేర్ చేస్తాను ఇవాళ. సో ఆ లేడీ వాళ్ళకి ఐడియా లేదు, ఆ పేరు కూడా ఇంట్రెస్ట్ చెప్పడం. సో ఆ లేడీ వచ్చి అడిగింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ 45-47 years ఏజ్, సెటిల్ అవ్వలేదు, బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు చాలా విషయాలకి. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి ఎలా రావాలని అడిగారనమాట. సో ఆయన ఆ అబ్బాయి గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి, ఇది QLU ప్రిన్సిపల్ అనమాట. సో ఎవరి పేరెంట్స్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అది మళ్ళీ మాట్లాడడం దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మీ గురించి స్టార్ట్ చేస్తారనమాట. మీరు మీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తారు అది. సో ఆయన కూడా సేమ్, ఆయన ఎవరైతే వచ్చారో ఆ 70 years లేడీ, ఆవిడ గురించి, ఆవిడ చైల్డ్హుడ్లోంచి, ఆవిడ టీనేజ్లో ఉన్న విషయాల గురించి తెలుసుకుని, ఆవిడ లోపల ఏవైతే ఉండిపోయినాయో వాటిని ఆయన ఎక్స్ప్రెస్ చేయించి, ఆవిడకి కొంత ప్రాసెస్ చేసి కొంత గైడెన్స్ ఇచ్చారు కొంతకాలం పాటు. వితిన్ few monthsలో ఆవిడ మళ్ళీ వచ్చి చెప్పారనమాట ఆయనకి, ఆ అబ్బాయి ఇప్పుడు చక్కగా బిజినెస్ చేస్తున్నాడు, ఇప్పుడు వేరే ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు, అన్ని డ్రగ్స్ అన్ని అడిక్షన్స్ నుంచి దూరం వచ్చేసారు, చక్కగా ఇప్పుడు ఇస్కాన్లో కొంత యాక్టివ్గా ఉండి సర్వీస్ చేస్తున్నారు. సో ఇందులో ఆ అబ్బాయి ప్రమేయం లేదు, అతను మెడిటేషన్ చేయలేదు, ఆ అమ్మాయి రాలేదు, ఏం చేయలేదు, అసలు సంబంధం లేదు అబ్బాయికి. బట్ ఎప్పుడైతే పేరెంట్ హీల్ అవుతారో అది నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా వెళ్తుందన్నమాట. మనకి ఇన్నర్ చైల్డ్తో పాటు ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఒక టాపిక్ ఉంటుంది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. ఫ్యామిలీ కాన్స్టలేషన్ అనేది ఒక ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి వెళ్ళి ఒక ట్రీ లాగా, ఒక ఎనర్జీ సిస్టమ్ లాగా చూస్తారు అనమాట. సో ఎప్పుడు కూడా లవ్ అనేది, ఇప్పుడు ఎలా అయితే ఒక వాటర్ ఫాల్ పైనుంచి ఇలా పడుతూ ఉంటుందో, అది పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది కదా, అలానే ప్రేమ కూడా ఎన్నో జనరేషన్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వీళ్ళ పేరెంట్స్కి ఉన్న కనెక్షన్ సరిగా ఉండదో, ఇక్కడ ఒక ఎనర్జీ బ్యారియర్ ఉంటుంది, ఒక లవ్ బ్యారియర్ ఉంటుంది, అది నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళదు. ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా వస్తుంది? ఇక్కడ హీల్ అయితే ఇక్కడికి ఇంతకంటే మునుపున్న పేరెంట్స్కి హీల్ అవుతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి చక్కగా హీల్ అవుతుంది. సో పిల్లలు ఎందుకున్నారు అని అంటే, మన జీవితంలో మనకి నేర్పించేందుకున్నారు. ఒక చోట సద్గురు చెప్తారు, ఎవరు హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సో పిల్లలు దైవాలు అంటారు కదా, మరి దైవాల దగ్గర మనం నేర్చుకోవాలి. పిల్లలు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు, మనం ఎక్కువ హ్యాపీగా ఉన్నాం, చెప్పండి ఎవరు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు? పిల్లలు ఎక్కువ హ్యాపీగా ఉన్నారంటే మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి, అంతే, సింపుల్ ప్రిన్సిపల్. ఎవరు ఎక్కువ ఆనందంగా ఉంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సో వాళ్ళ దగ్గర ఉన్న యూనిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనలో కూడా ఉన్నాయి, ఒకప్పుడు మనం పెరిగే క్రమంలో కోల్పోయామన్నమాట. సో వాళ్ళు మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పటిదాకా గుర్తు చేస్తారంటే, తిరిగి మళ్ళీ మనం మన దైవత్వంతో కనెక్ట్ అయ్యేంత వరకు గుర్తు చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు మిస్ అయినా నెక్స్ట్ వేరే రూపంలో మనకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో పిల్లల పెంపకం అనేది ప్యూర్ మనల్ని మనం తెలుసుకునేందుకు, తిరిగి మన దివ్యత్వంతో మనం కనెక్ట్ అయ్యేందుకు ఒక చక్కటి అవకాశం అన్నమాట. అది QLUలో మనం ఇచ్చే ఒక ప్రిన్సిపల్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ తన ప్రశ్న, పిల్లల నుంచి మనం నేర్చుకుంటామా, అలా కూడా జరుగుతుందా అని. సో పత్రిజీ దీనికి ఒకసారి అద్భుతంగా ఒక మేడం వచ్చి, మా అమ్మాయి చాలా మాట్లాడుతుంది, చాలా తెలిసినట్టుగా అన్నీ నేర్పించేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది అన్నప్పుడు, మేడం మీరు బేసిక్ పాయింట్ మర్చిపోతే ఎలా అని సార్ అడిగారు. సో ఏం చెప్తారా అని చూసినప్పుడు, మన పిల్లలు ఎన్నో జన్మలు మనకన్నా ముందు ఎత్తి ఎంతో ఆధ్యాత్మిక పరిణితి చెంది మళ్ళీ మనకి పిల్లలుగా వచ్చిన వాళ్ళు. సో ఎవరి నుంచి నేర్చుకోవాలి? వాళ్ళు ఆత్మపరంగా మనకన్నా చాలా ఎక్కువ ఏజ్ కలిగిన వాళ్ళు. ఫిజికల్ ఏజ్లో మనకన్నా చిన్నవాళ్ళైనా ఆత్మగా చాలా పరిణితి చెంది ఎన్నో జన్మల అనుభవం వారి దగ్గర ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండడం, మన పవన్ చెప్పినట్టుగా ఆ హ్యాపీనెస్ మూమెంట్ కనెక్ట్ అయి ఉండడము. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికే తిరువళ్ళూరు ఆయన ఏమంటారంటే, గోల్డెన్ పాయింట్స్ పేరెంటింగ్ మేము చెప్పిన దాంట్లో, ఒక పిల్లవాడితో నిజంగా మనం ఏదైనా నేర్పించి ఎదగాలి అంటే మనకేం తెలుసో మర్చిపోవాలి తల్లిదండ్రులుగా. ఆ పిల్లవాడితో పాటు నువ్వు కూడా లెర్నర్, అంటే మళ్ళీ సహభాగం వాళ్ళతో పాటు నేర్చుకునే విధంగా ఎప్పుడైతే ఉంటామో అద్భుతమైన పేరెంటింగ్ జరుగుతుంది, ఇద్దరూ పరిణితి చెందుతారు అని చెప్పారు ఆయన. సో ఇలా ఎంతోమంది మనకి మహానుభావులు, పత్రిజీ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల నుంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, ఆత్మస్థితిలో వాళ్ళని చూడాలి,
ఒక బిడ్డగా ఒక ఏజ్లో మనం కంపేర్ చేయకూడదు అనేది ఎప్పుడు మనకి చెప్పారు. సో మనం ఎప్పుడు కూడా పిల్లల్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఓపెన్ ఐస్తో ఓపెన్ మైండెడ్తో ఎప్పుడైతే ఉంటామో చాలా చక్కగా నేర్చుకుంటూ అద్భుతమైన పేరెంటింగ్ మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనం పాతకాలంలో చూసుకుంటే తల్లిదండ్రులు, తల్లి ముఖ్యంగా పిల్లలకి భోజనం ఎలా తినిపించేవారు అంటే చందమామని చూపిస్తూ, విక్రమార్కుడి కథలు చెప్తూ. సో దీనివల్ల వాళ్ళ సృజనాత్మకత పెరిగేది. కానీ ప్రస్తుతం ఏమైందంటే సెల్ ఫోన్లు, టీవీలు లేకపోతే పిల్లలు అన్నం తినట్లేదు. వాళ్ళ స్క్రీన్ టైం కూడా చాలా పెరిగిపోయింది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అని మీరు అనుకుంటున్నారు? దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఉంటే దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేను రీసెంట్గా ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక దృశ్యం చూశాను, నాకు చాలా బాధ అనిపించిన దృశ్యం. ఒక 3 సంవత్సరాల పాపకి సెల్ ఫోన్ స్టాండ్ పెట్టేసి మదర్ ఫుడ్ తినిపిస్తూ ఉందన్నమాట. సెల్ ఫోన్ ఆ యూట్యూబ్ ప్లే అవుతున్నంతసేపు తింటుంది. అది ప్లే ఆగిపోతే, అంటే ట్రైన్లో సిగ్నల్ రాదు కదా, ఒక్కోసారి ఆగిపోతున్నప్పుడు ఈమె కూడా ఆపేస్తుంది ఫుడ్ తినడం. సో పేరెంట్స్కి ఇప్పుడు అంటే టెక్నాలజీ మారింది, పరిస్థితులు మారాయి. పేరెంట్స్కి కూడా సపోర్ట్ సిస్టమ్ ఉండటం లేదు ఇంట్లో. చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండడం వలన వాళ్ళు తొందరగా క్విక్ సొల్యూషన్స్ వైపు వెళ్ళిపోతున్నారు. సో పేరెంట్స్ బాధ్యత ఇక్కడ ఎంతో ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళు అలవాటు చేస్తున్నారు ఆ విధంగా స్క్రీన్ చూపించి, యూట్యూబ్ చూపించి ఫుడ్ తినిపించడం అనేది. సో వాళ్ళకి అదే విధంగా అది అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత అది ఒక వ్యసనంలాగా అవుతుంది. దాని నుంచి వాళ్ళు తొందరగా బయటకు రాలేరు. సో ఇక్కడ పేరెంట్స్ బాధ్యత ఎంతో ఉంటుంది. కొన్ని సూత్రాలు పేరెంట్స్గా మనము ఇక్కడ పాటిస్తే దీని నుంచి, ఈ ప్రాబ్లం నుంచి మనము ఉపశమనం పొందొచ్చు, పిల్లలకి ఆ అలవాటును తగ్గించవచ్చు. మొదటిది ఏంటంటే పిల్లలకి వీలైనంత వరకు నేచర్కి ఎక్స్పోజ్ చేయాలి. మహేశ్వర్ గారు ఇందాక చెప్పారు ఆ పాయింట్ గురించి. ప్రకృతితో ఎక్కువ అనుసంధానం అయ్యే కొద్దీ వాళ్ళు వాళ్ళ సహజ స్థితికి దగ్గర అవుతూ ఉంటారన్నమాట. వాళ్ళని వీలైనంత వరకు బయటికి తీసుకువెళ్ళడము, ప్రకృతిలోకి, చెట్ల దగ్గరికి, పార్క్స్కి, లేకపోతే సెలయేరు దగ్గరికి, మౌంటైన్స్ ట్రెక్కింగ్కి ఇలా తీసుకెళ్ళడం ద్వారా వారిలో ప్రకృతితో అనుసంధానం వస్తుంది. అప్పుడు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఏది ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదండి. పేరెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారో అప్పుడు మోడరేషన్, మరలా వాళ్ళని మధ్యకి తీసుకొని రావాలి. ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు పిల్లలు. సో దానికోసం పేరెంట్స్ కొంతవరకు ఫర్మ్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుల్లో ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అన్నిటికీ ఎస్ అంటున్నారు. వాళ్ళకి ఏ గిఫ్ట్ కావాలంటే అది కొనిస్తున్నారు. సో ఫర్మ్గా ఉండడము అంటే తప్పు కాదు. ఒక చక్కటి బ్యాలెన్స్ ఉండాలి. ఖచ్చితంగా ఉండడము, ప్రేమపూరితంగా ఉండడము, రెండిటిని కలిసి ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా రేర్ స్కిల్, అందరికీ ఉండదు. ఇది పేరెంట్స్ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఖచ్చితంగా ఉన్నంత మాత్రాన మీరు ప్రేమించటం లేదని కాదు, ప్రేమతో ఖచ్చితంగా ఉండొచ్చు. ఇది నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, పూర్తిగా ఇంకా సక్సెస్ అవ్వలేదు. బట్ నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను, నా పిల్లలే నేర్పిస్తూ ఉంటారు. ఒక్కోసారి మా అబ్బాయి చెప్తాడు, నువ్వు నాతో ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి డాడీ అని చెప్తాడు అన్నమాట. మా అమ్మాయితో కూడా నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు చాలా వేవరింగ్గా ఉంటుంది, ఆటలు మమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది. అందుకని మా అబ్బాయి గుర్తు చేస్తాడు నాకు, నువ్వు చెల్లితో ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అని గుర్తు చేస్తాడు. సో మనము వింటే కనుక పిల్లలు వాళ్ళ అవసరాలు మనకు చెప్తూ ఉంటారు. పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండడం కూడా ఒక అవసరమే వాళ్ళకి కొన్నిసార్లు. కానీ అది ప్రేమతో చేయాల్సినది, భయంతో చేయాల్సింది కాదు, శిక్షించాల్సింది కాదు ఆ ఫర్మ్నెస్ అనేది. సో ఎప్పుడైతే ఫర్మ్గా ఉంటామో అప్పుడు పిల్లలు ఓకే, నాకు ఇది అలౌడ్ కాదు, రోజుకి 1 అవరే నేను యూట్యూబ్ చూడగలను, లేకపోతే 1 అవరే టీవీ చూడగలను, అంతకన్నా ఎక్కువ నాకు ఇంట్లో పర్మిషన్ లేదు అని వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు అడాప్ట్ అవుతారన్నమాట. చిల్డ్రన్ తొందరగా అడాప్ట్ అవుతారు, అంటే వాళ్ళు మలుచుకోగలుగుతారు. ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళలో ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక వాళ్ళు అడాప్ట్ అయ్యి మనం చెప్పిన రూల్స్కి వాళ్ళు ఖచ్చితంగా అడాప్ట్ అయ్యి మార్చుకునే అవకాశం ఉంటుంది.
సో ఫర్మ్నెస్, కైండ్నెస్ ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళని ఎక్కువ ప్రకృతికి ఎక్స్పోజ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో బోర్డ్ గేమ్స్ ఆడచ్చు, వాళ్ళతో ఏదైనా గేమ్ ఇంకేదైనా ఆడచ్చు, స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు, సింగింగ్ చేయొచ్చు, డాన్సింగ్ కూడా చేయొచ్చు పిల్లలతో. ఇవన్నీ వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. సో మా అమ్మాయికి ఎప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, నీకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు డాన్స్ చేయవు రోజు అని చెప్పి. సో ఇటువంటి ప్రశ్నలు పిల్లలకి వస్తాయన్నమాట. పేరెంట్స్ ఎందుకు ఇలా స్టబర్న్గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఆడుకోరు, ఫుట్బాల్ ఎందుకు ఆడవు నువ్వు అని మా అబ్బాయి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. నీకు కాళ్ళు ఉన్నాయి కదా, ఫుట్బాల్ ఆడొచ్చు కదా అని చెప్పి. సో మనము పిల్లల నుంచి వీలైనంత వరకు నేర్చుకుని వాళ్ళతో ఎంగేజ్ కావాలి, వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలి యాక్టివిటీస్లో. అప్పుడు వాళ్ళు అంత తొందరగా స్క్రీన్కి ఎడిక్ట్ అవ్వరు. మ్యాక్సిమం స్క్రీన్ ఎడిక్షన్ ఎందుకు వస్తుంది అంటే పేరెంట్స్ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల. థ్యాంక్ యూ సార్. చక్కగా ఇప్పుడు ఎవరి దగ్గర టైం ఉంటుందండి పేరెంట్స్కి? పిల్లలు అల్లరి చేస్తున్నారు అంటే వాళ్ళు అల్లరి ఎందుకు చేస్తారు? వాళ్ళ నేర్చుకునేటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి ఎక్స్ప్రెషన్ లేదు. వాళ్ళు అల్లరి ఎందుకు చేస్తారు అంటే మాకు మీ సమయం కావాలి అని. సో ఆ సమయం మనం ఇవ్వలేక ఫోన్లు చేతిలో పెట్టేస్తాం. దానికి ఎంతో చక్కగా ఆయన పరిష్కారాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సెషన్ని మళ్ళీ చూడాలి, పేపర్ పెన్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఆత్మహత్యలు చాలా పెరిగిపోయాయి. గత సంవత్సరం చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 30,000 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది పిల్లలకి, వారు డిప్రెషన్స్లోకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ప్రశ్నని సూరారెడ్డి గారు మీరు ఆన్సర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళలో ఎన్నో బ్లాక్స్ పడిపోతాయి అన్నమాట. మనకి సార్ ఇందాక నుంచి చెప్తున్నట్టు స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది మనలోకి రాకపోతే, ప్రతి చైల్డ్కి ఆ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది రాకపోతే వాళ్ళలో ఎన్నో బ్లాక్స్ పడిపోతాయి. ఆ అవసరాలు ఏదైతే తీరకపోతే వాళ్ళు ఆ బ్లాక్స్ పడిపోవడం వల్ల వాళ్ళు ఈ డిప్రెషన్స్కి వెళ్ళడము, సూసైడల్ టెండెన్సీస్ అనేది రావడం అనేది వాళ్ళలో ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అదే మనము ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ ద్వారా అంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే మనం కన్సీవ్ అయిన టైం నుంచి కూడా స్పిరిచువల్ పేరెంటింగ్ అని అంటాము. పిల్లలు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ టైం నుంచి కూడా మనము వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము, వాళ్ళను వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తున్నామని వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడము, వాళ్ళని టచ్ చేయడము, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి ఒక సేఫ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. వాళ్ళలో ఇంకా ఒక వాయిడ్ అనేది ఏమీ రాదు. వాయిడ్ అనేది రాక వాళ్ళను వాళ్ళగా ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు ఇంకా వాళ్ళ నిజస్థితిలో వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఇంకా ఇటువంటివి ఏమీ కూడా లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ సూర్యరెడ్డి గారు. సో ఈ ప్రశ్న యాక్చువల్లీ నేనే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అసలు నా స్పిరిచువల్ జర్నీ కూడా ఫాదర్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండి పిల్లలకి అదిలించి విదిలించి బెదిరిస్తేనే వాళ్ళు బాగా ఎదుగుతారనే దీంట్లో ఆయన ఉండేవాళ్ళు. ఆయన అనుకున్న రకంగా మేము లేకపోతే ఆయన కొట్టేవారు కూడా అన్నమాట. సో చిన్నప్పటి నుంచి దాన్ని ఒక గౌరవంతోనో భయంతోనో నటించినా ఒక ఏజ్కి నేను +2కి వచ్చేసరికి ఇంకా కాదు, ఆయనకి టీచ్ చేయాలి అంటే నేను ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోతేనే పిల్లల్ని ప్రేమగా పెంచాలి, అలా ఉంటే కనీసం నా మిగతా బ్రదర్స్ సిస్టర్స్కైనా ఆయన నేర్చుకుంటారు. లోకమంతా ఆయన్ని పొడుస్తుంది, మీ కోపం వల్ల మీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ వల్ల మీ అమ్మాయి చనిపోయిందంటే అప్పుడైనా ఆయన మారతారేమో అని నేను సూసైడ్కి ప్రయత్నించాను. ఎలా చనిపోవాలి, ఎలుకల మంది తినాలా, మళ్ళీ అది కూడా చేదుగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఏదైనా హ్యాంగ్ చేసుకుని రకరకాలు అన్నప్పుడు అప్పుడు నాకు డాక్టర్ జీకే మా మేనబావ, ఓకే ఇప్పుడు నువ్వు చనిపోతావు, ఏపీలో పుట్టావు, తర్వాత యూపీలోనే ఎంపీలోనే పుడతావు, ఇప్పుడు ఫాదర్ ఒకటే స్ట్రిక్ట్, అప్పుడు నీ మదర్ ఫాదర్ బ్రదర్స్ అందరూ స్ట్రిక్ట్గా ఉంటారు, నువ్వు మళ్ళీ నీ గేమ్ కంటిన్యూ చేయాలి, చనిపోవడం ఏంటి, లైఫ్ ఆట ఏంటి అని నాలో ఒక ఆలోచన. సో నువ్వు ఇంకా అయినా చనిపోవాలనుకుంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఈజీగా చనిపోవచ్చు అన్నారు. సో అని నాకు ఒక బుక్ ఇచ్చారు, ఓషో రాసిన ద సైలెన్స్, నిశ్శబ్దం. అది చదువుతూ ఉంటే నాలో చాలా సాంత్వన, చాలా
ప్రశ్నలకి ఆన్సర్ దొరికినట్టుగా అనిపించింది. నాన్నగారికి ఏదో నేర్పించాలి, నాన్నగారిని మార్చాలి, ఆయన ఏదో చేయాలనే ఉద్రేకం అంతా నాలో తగ్గింది. సో ఇక్కడ రైట్ నాలెడ్జే నన్ను కామ్ చేసి మారాల్సింది నేను. నాన్న కాకపోతే మరొకరు ఇలానే ఉంటారు, కోపిస్ట్గా లేదా దండిస్తూ. వాళ్ళందరినీ వాళ్ళగా యాక్సెప్ట్ చేసి నేను మారాలి అనేది అక్కడ నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు తను అడిగారు స్టాటిస్టిక్స్ ఇలా అని. సో ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి అన్నీ దీనికి లింక్ చేసి మాట్లాడుతున్నాం. బట్ బయట ఎందుకు ఇది పెరిగింది అంటే, ఒకటి ఇందాక మనం అనుకున్నాం కంపారిజన్. ప్రతి ఒక్కరిని ఒక విన్నింగ్ హార్స్, గెలుపు గుర్రంలాగా చూడడం. ఈవెన్ మీరు ఇన్స్టిట్యూషన్ చూస్తే ఒకటి 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 రెండు రెండు రెండు, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు మనం తీసుకోకర్లే. ఎగ్జామ్స్ టైంలో మనం పెట్టాము అంటే ఈ ర్యాంకింగు ఇది ఎలా. సో అది వాళ్ళకి తెలియకుండానే చాలా ప్రెషర్, గెలుపు గుర్రాలుగా వాళ్ళకి మొత్తం మెటీరియల్ ఇచ్చేసి రుద్దిస్తున్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు దాన్ని బాగా ఇది చేసి అది నేర్చుకుంటున్నారో ఎగ్జామ్ వరకు పెర్ఫామ్ చేసేస్తారు. రేపు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళి అప్లికేషన్ లెవెల్, ఏదైతే ఒక అప్లికేషన్ లెవెల్లో వాళ్ళు అనలిటికల్గా ఉండాలో అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఈ ఓటమిని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. రీసెంట్గా మనం ఐఐటి ఖరగ్పూర్ ఇన్సిడెంట్ చూస్తే కేవలం ఒక సబ్జెక్ట్లో తను తప్పాడు అని చెప్పి పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకడం జరిగింది ఆ స్టూడెంట్. ఎందుకని చిన్నప్పటి నుంచి చూస్తే తనకు ఎప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ నువ్వే చెయ్యాలి, నీకు ఆపత్తు ఇంకోటి కాదన్నప్పుడు ఓటమనే పరిచయమే ఆ అబ్బాయికి లేదు. ఆ ఓటమని తీసుకోలేపారు. మన స్కూల్ గేమ్స్ అంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటాం, కానీ ఒక గేమ్లో గెలిపోవటములు సహజము. నువ్వు ఓడిపోయినా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే గెలవగలవు అనే టైం మనం ఎక్కడిస్తున్నాం పిల్లలకి. అలాగే ఎక్కడ చెప్తున్నాం ఇట్ ఈజ్ ఓకే టు లూజ్, ఇట్ ఈజ్ ఓకే టు ఏదైనా నువ్వు మిస్ అవ్వచ్చు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి చేయొచ్చు అనే సమయం ఆ టైము పేరెంట్స్ తీసుకోవట్లేదు. ఇందాక కిరణ్ సార్ చాలా అద్భుతమైన పాయింట్ టచ్ చేశారు, ఫియర్ బేస్డ్. అరే పలానా వాళ్ళు చైల్డ్ డాక్టర్ అయ్యాడు, లేకపోతే యూఎస్కి వెళ్ళాడు, యూకేకి వెళ్ళాడు, మా బాబు కూడా అలా వెళ్ళకపోతే అని ఆ కంపారిజను, నువ్వు అవ్వాలి, మన యాన్సెస్టర్లు మన డాక్టర్స్ ఉన్నాము, నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి అని వాళ్ళకి విల్ అండ్ విష్కి ఎగెనెస్ట్గా చేయడం కానీ, వీళ్ళ అభిరుచులు రుద్దడం కానీ, అండ్ చిన్నప్పటి నుంచి గెలిపోవటములు ఓకే అనేది నేర్పించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు. సో దానివల్ల అలాగే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్, ఇందాక మనం చేసిన పాయింట్స్ అన్నీ దీనికి లింక్ ఉంది. ఫస్ట్ నుంచి వాళ్ళకి మీడియాని ఇవ్వడము, ఈ డిజిటల్ దీంట్లో ఉండడము. సో సైంటిఫిక్గా మనం చూసుకుంటే న్యూరో సైన్స్ ప్రకారం డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఒక చాక్లెట్ తిన్నా, ఇష్టమైన స్వీట్ తిన్నా, ఏదైనా ఒక రీల్ చూసినా. అందుకే మనం చూడండి రీల్స్కి అడిక్ట్ అయిపోతాం, మళ్ళీ ఇంకొక రీల్, ఇమ్మీడియట్ ప్లెజర్ కావాలి. అది మనం ఈ మధ్యకాలంలో మన పిల్లలకి చేస్తున్నాం. ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్, వాళ్ళు అడగక ముందే అన్నీ ఇచ్చేయడం. సో ఎక్కడైనా ఎవరైనా రిజెక్షన్, నో చెప్పినా, ఒక టీచర్ అవనియండి, తన క్లాస్మేట్ అవనియండి, ఒక లవర్ అయినా ఎవరైనా చెప్పినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. సో అందుకనే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ వద్దు. ఎంత ప్రేమ వాళ్ళకి నేను పొందలేనిది ఇవ్వాలి అనేది ఎంత ఉందో, వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ ఏజ్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఆ అవసరం ఉన్నప్పుడు మనం ఇవ్వాలనేది నేర్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే పాటించమో ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా కొంచెం జరిగినా కూడా ఈరోజు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకే పత్రి సార్ ఒకసారి యుఎస్ నుంచి వాళ్ళు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్ అని వర్క్షాప్ చేస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి సార్ని పిలిచారు కోవిడ్ టైంలో. ఏంటి ఈరోజు టాపిక్, నేను ఏం మాట్లాడాలి అన్నారు. అంటే సార్ కాన్షియస్ పేరెంటింగ్ మీద జరుగుతుంది అంటే సార్ ఇమ్మీడియట్గా అంతకుముందు పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చి అన్నీ మాట్లాడారు. ఐ అగ్రీ విత్ ద వర్డ్ కాన్షియస్నెస్ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ద వర్డ్ పేరెంటింగ్ అన్నారు. అరే మనం చేస్తున్నదే కాన్షియస్ పేరెంటింగ్ కదా, సార్ ఏంటి ఇట్లా అన్నారు అని అందరూ చూసినప్పుడు సార్ ఎంత అద్భుతంగా చెప్పారు. పిల్లల్ని మనము పేరెంటింగ్ చేయలేము, చేసుకోవాల్సింది సెల్ఫ్ పేరెంటింగ్. ఎరుకతో ఉండి కాన్షియస్గా ఉండి మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము ఆ స్వేచ్ఛ అన్నీ తెలుసు, పిల్లలకి అవన్నీ మనం పరిచయం చేయగలుగుతాము. అప్పుడు మాత్రమే అది అద్భుతమైన పేరెంటింగ్. జరిగేదంతా కాన్షియస్ పేరెంటింగే అని చెప్పారు. సో సింప్లిఫై చేశారు. సో ఇందాక అదే ఇక్కడ మనం ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అనగానే చాలామంది, నేను యూఎస్ వెళ్ళినప్పుడు క్లాసెస్ అంటే కూడా, మేడం మాకు ఇన్నర్ చైల్డ్ చేసేసేయండి, మాలో ఉన్న ఇది తీసేసేయండి బ్లాక్స్. సో ఇది మనకి ఈ మధ్యన చాలా ఫ్యాన్సీ వర్డ్ అండ్ బిగ్ వర్డ్గా కూడా అయిపోయింది. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకొని సరైన జ్ఞానం తీసుకొని మనకు ఏదైతే జరిగిందో అది మనం రిపీట్ చేయొద్దు అని మనం తెలుసుకుంటామో సగం కార్డ్స్ నేచురల్గా కట్ అయిపోతాయి. సో మళ్ళీ నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఇంకొక దగ్గర వెళ్తే కానీ నా బ్లాక్స్ క్లియర్ అవ్వని కొత్త బ్లాక్ మీరు పెట్టుకోవద్దు. లేదు ఇందులో ఎన్ని నేను తెలియకుండానే నేను చేసేసాను, మా పిల్లలకి ఇదని వద్దు. అప్పుడు నాకున్న నాలెడ్జ్తో నేను చేశాను, ఇప్పుడు నేను మార్పుకు సిద్ధమని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో సగం మనకి మార్పు జరిగినట్టే. సో ఇక్కడ ఎవరైనా మనం ఇందులో ఏదైనా మనం విన్న ఈ డిస్కషన్లో చేయలేకపోతే మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మన పేరెంట్స్ మనకి ఏమి నాలెడ్జ్ ఇచ్చారో దాంతోనే మనం వాళ్ళని
చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ మన అదృష్టము మనం చక్కగా ఏదైతే ఈ ఆధ్యాత్మిక విధానం నేర్చుకున్నామో, ఏది మనకు ముందు ఆనందము ఇవన్నీ మనకు గురించి మనం తెలుసుకున్నామో మనం అద్భుతంగా చేయగలుగుతున్నాం. సో ఎవరైనా చేయలేకపోయినా ముందు మనల్ని గురించి మనం చేసుకుని మళ్ళీ క్వశ్చన్ అంతా బాగా ధ్యానం చేయడము, మన శక్తిని ఆత్మశక్తిని పెంచుకోవడము, ఎరుకుతూ ఉండడం, ఇది ఎప్పుడైతే ఉందో అద్భుతంగా మనము కాన్షియస్గానే ఆ పిల్లలు మనం రైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది ఒక అద్భుతమైన టాపిక్, ఇది అనంతంగా మాట్లాడవచ్చు ఈ పేరెంటింగ్ అనేది. సో దీప్తి మేడంని ఒకసారి మనం అప్రిషియేట్ చేద్దాము గట్టిగా చప్పట్లతో. రైటియస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకంటే ఒక చైల్డ్గా తను కూడా ఫేస్ చేసి ఉండొచ్చు, తన ఫ్రెండ్స్ నుంచి వినుండొచ్చు. సో ఈ ఆధ్యాత్మిక విధానంలో పెరిగిన పిల్లలందరూ కూడా వాళ్ళు ఏదైతే అండర్గో అయ్యారో లేదంటే పక్క వాళ్ళని చూసారో ఇది అందరికీ అందాలి అని చాలా చక్కగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. సో ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ ఫర్ ద వండర్ఫుల్ ప్యానల్. థ్యాంక్ యూ మేడం. సో యూత్కి మెడిటేషను ఈ స్పిరిచువాలిటీ ఉంటే ఏమవుతుంది అని అంటే ఒక డాక్టర్ న్యూటన్లా అవుతారు, ఒక డాక్టర్ జీకేలా అవుతారు, దీప్తిలా అవుతారు, లేకపోతే ఇంకా సూర్యారెడ్డిలా అవుతారు. ఎంతమంది ఎగ్జాంపుల్స్ ఎందుకున్నారని అంటే ఇవాళ పత్రి గారు ఆ యూత్కి వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ యూత్కి ఈ మెడిటేషను ఈ స్పిరిచువల్ పాత్ వాళ్ళకు కూడా ఒక సోల్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. వాళ్ళు ఏది ఊరికి అలా వచ్చి ఊరి పడిపోలేదు, వాళ్ళకి పని మీద వచ్చారు, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన రోజున ఆ పని పూర్తి చేసుకుని వెళ్తారు. ఎందుకు వచ్చామో తెలియనప్పుడు ఎంతకాలం ఉంటారు ఇక్కడ, ఎందుకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ఆ సీడ్స్ కావాలి. అది పత్రి సార్ స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చారు. అండ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో కూడా మనం ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ మీదే ఫోకస్ చేస్తాం ఎవరైనా సరే. ఎందుకు టీనేజర్స్కి ఇవన్నీ అవసరం అని అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు పేరెంటింగ్ అన్నిటికంటే కూడా ఆ పదాలన్నిటికంటే కూడా ఆయనకి ఇష్టమైన పదం ఏంటి అంటే ఫ్రెండ్షిప్. ఎందుకు ఇవాళ బయట టీనేజర్స్ ఎక్కువ అడిక్షన్స్లో వెళ్తున్నారు, ఎక్కువ రాంగ్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు అని అంటే వాళ్ళకి అక్కడ ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ ఓపెన్నెస్ ఉంటుంది, ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. అవేవో ఇంట్లో దొరికితే బయటకు వెళ్ళి ఎత్తుకోవాల్సిన పని ఉండదు అనమాట. సో ఎప్పుడైతే ఇంట్లో ఆ ఫ్రెండ్షిప్ ఉంటుందో, ఎప్పుడైతే ఇంట్లో యాక్సెప్టెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే ఇంట్లో ఆ పెయిన్ లేకుండా ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు బయటికి కాకుండా వాళ్ళ లోపల హ్యాపీగా ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చక్కగా ఉంటూ ఉంటారనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్ అండ్ సూర్యారెడ్డి గారు. సూసైడ్స్కి ముఖ్యమైన కారణము ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఒక చిన్న ఎమోషన్, ఓకే, ఒక చిన్న ఎమోషన్ని పట్టుకొని పిల్లలు దాన్ని స్ట్రెచ్ చేసి చివరికి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఎమోషనల్ అవేర్నెస్ పిల్లలకి ఎంతో అవసరం. ఎమోషన్ అనేది ఒక ప్రవాహం లాంటిది. అది దాన్ని జస్ట్ మనము ఆ క్షణంలో గమనిస్తే చాలు, తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది. కోపం ఆ క్షణం వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అడాలసెన్స్ అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఎమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. అప్పుడు దాన్ని వాళ్ళు ఎవరితోనైనా చెప్పుకోగలగాలి, ఒక తోడు కావాలి. పేరెంట్స్ అటువంటి ఎన్వైర్న్మెంట్ ఇంట్లో క్రియేట్ చేయాలి. పేరెంట్స్ ఎమోషనల్లీ అవైలబుల్గా ఉండాలన్నమాట. నీకు దుఃఖం వచ్చినా బాధ వచ్చినా నాతో చెప్పుకోవచ్చు, షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో అన్ని ఎమోషన్స్ యాక్సెప్టెడ్ అని చెప్పాలన్నమాట. మా చిన్నప్పుడు మా ఫాదర్ ఏం చెప్పారంటే యాంగర్ నాట్ యాక్సెప్టెడ్, ఓకే, సాడ్నెస్ నాట్ యాక్సెప్టెడ్. సో నేను పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు యాంగర్ వచ్చినా నాకు నేనే చెప్పుకునేవాడిని, ఇది యాక్సెప్టెడ్ కాదు, దీన్ని లోపల తోసేసేయి, లోపలికి అణిచిపెట్టేసేయి. దుఃఖం వచ్చినా లోపల అణిచిపెట్టేసేయి, బయటకు చెప్పకూడదు, ఇవి వాటి అసలు ఫీల్ అవ్వడమే తప్పు అనే భావన ఉండేది నాకు. సో మన ఎమోషన్స్ అన్నీ కూడా సరైనవే అనే అవగాహన ఎప్పుడైతే మీరు పిల్లలకి ఇస్తారో, ఎమోషనల్లీ అవైలబుల్గా ఉంటారో, అంటే పేరెంట్స్ వినడానికి సిద్ధంగా ఉంటారో, పిల్లల్ని జడ్జ్ చేయకుండా సలహాలు ఇవ్వకుండా వినడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో ఆ ఎమోషన్స్ వెంటనే ఫ్లో అయిపోతాయి ప్రవాహంలాగా. అది అంత ఉధృతంగా ఇటువంటి పరిణామాలకి దారి తీయవు అన్నమాట. ఈ సింపుల్ ప్రిన్సిపల్ పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ ఇప్పుడు కాలంలో. థ్యాంక్ యూ. సో మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఆత్మ ఎదుగుదలకి అనేది మన ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మన పేరెంటింగ్ మనము ఎలా చేయగలుగుతున్నాము, మన పిల్లలు మనకు మిర్రర్స్ కాబట్టి మనం వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము, మనం ఏదైతే మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిందో వాళ్ళకి అదే విధంగా పాస్ ఆన్ చేయకుండా మనం కొత్తగా ఏమి చేయగలుగుతున్నాము అనేదే
మన యొక్క ఆత్మ ఎదుగుదల. కాబట్టి స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి గారు, కిరణ్ సార్, పవన్ కుమార్ గారు అండ్ సూరారెడ్డి గారు. ఎంతో అద్భుతం. నేను ఇప్పుడు జరిగిందంతని సమరైజ్ కూడా చేయలేనండి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా విలువైనదే, ముఖ్యమైనదే. ఎప్పుడైనా మన పిల్లల సమస్య కనిపిస్తే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఒక్కటి అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి ఎంతో ఎంతో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చారు. ఇదందరి మన ప్రాక్టికల్ జీవితాలండి. వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ మన జీవితంలో మనం చూస్తున్నాము. సో వీటిని మన లైఫ్లో అన్వయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన స్పీకర్స్ని ఘనంగా సత్కరించుకుందాము. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు స్పిరిచువల్ పేరెంటింగ్ మీద. అంటే ఎప్పుడు నేను స్పిరిచువల్ పేరెంటింగ్ ప్యానల్ డిస్కషన్ చూసినప్పుడు ఎప్పుడు కొత్త పాయింట్సే వస్తాయి తప్ప పాత పాయింట్సే రిపీట్ చేస్తారా, ఏం వింటాంలే అన్నట్టుగా ఎప్పుడూ లేదు. నేను ఖచ్చితంగా ప్యానల్ డిస్కషన్స్ వచ్చినప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ ఖచ్చితంగా వింటాను. ఈసారి స్పిరిచువల్ పేరెంటింగ్లో కూడా నాకు కొత్త అంశాలు అనేవి అనిపించాయి. సో ఎమోషనల్గా పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అసలు ఎందుకు స్ట్రిక్ట్గా ఉండాలి అనేది చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇలా 1-2 కదా, చాలా విషయాలు చెప్పారు. సో మరి ఇంత మంచి నాలెడ్జ్ని మనతో షేర్ చేసినందుకు ఒకసారి వీరందరికీ గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. సో పవన్ సార్ అండ్ కిరణ్ సార్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు, ఆచార్యులు వాళ్ళు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో మనకి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం జ్ఞానోదయం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 5 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యానము మరియు సజ్జన సాంగత్యము. అది జూమ్లో జరుగుతుందండి, ఆన్లైన్ క్లాసు. ప్రతి ఒక్కరూ రోజు అటెండ్ అవ్వచ్చు. ఇటువంటి జ్ఞానం ఎంతో అందులో అందించబడుతుంది. QLU గ్లోబల్, QLU తెలుగు, QLU హిందీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రతి నెల వన్యమైత్రేయ అనేటువంటి ఫ్రీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఉంటుంది 2 రోజులు. అండ్ సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ప్రతి 10 రోజుల ప్రోగ్రామ్, అది కూడా ఫ్రీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అండ్ మన కిరణ్ సార్ది పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ వర్క్షాప్ ఒకటి మార్చి 27-28 తారీఖుల్లో హైదరాబాద్ QLU ఆఫీస్లో జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు.